ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. నా మాట వినపడుతుందా? ఈరోజు అసలే ఉదయం నుంచి ఒక్క టిఫిన్ చేసి వెళ్ళా, ఇప్పుడే వచ్చింది. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ సాయంకాల వేళలో, ఈ రాత్రి వేళలో నీ కృపను మరలా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళలో నీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ దర్శించండి, మాతో మాట్లాడండి. నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరచండి. ఈ సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చారు నాయన. ఈ శుద్ధీకరణ కూటాల్లో నీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి నాయన. నీ వాక్యములో ఉన్న నీ గుణములను, పరిశుద్ధుల జీవితాలను గ్రహించుటకు కావలసిన కృపనివ్వండి. మా నాయన, మా మనోనేత్రాలు వెలిగించండి. వాక్యము నీది, మేమందరము నీ పిల్లలు నాయన. నీ వాక్కు ద్వారా, ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడండి. ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ కూడా మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. తలిపేసేనా? రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, మీరే చెవులు చాలా జాగ్రత్తగా, ఈరోజు మైక్ లేదు, చాలా జాగ్రత్తగా వినాలి. నా గొంతు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గమనించారా? రైట్. అబ్బా, ఇది బాగుందమ్మా. అయితే ఇది దేవునికి స్తోత్రం. రైట్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న. మనం దేవుని విషయాలు నేర్చుకుంటున్నాము. ప్రభు మనల్ని దర్శించి మాట్లాడేటువంటి కాలాలు. దేవుడు ఒక మనిషిని దర్శించడం అనేది చాలా ముఖ్యమైనది. ఆయన దర్శించడం అనేది ఎంత ముఖ్యమైందంటే, ఆ స్టూల్ అది ఎంత ముఖ్యమైందంటే, అది మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనకు నెమ్మదిస్తుంది. మనకు విరోధంగా లేచిన శత్రువు యొక్క జాడలన్నిటిని కూడా దేవుడు సిగ్గుపరుస్తాడు. గమనించారా? అంటే దేవుని సన్నిధి అనంటే మన పట్ల ఆయనకున్న సంకల్పం అంతా తెలిసిపోద్ది. మన పట్ల దేవునికున్న సంకల్పం తెలియడం వలన మనల్ని భ్రమపరుస్తున్నా, మోసగిస్తున్నా శత్రువు యొక్క జాడలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఒకవేళ దేవుడే మన మధ్యలో ప్రత్యక్షపరచబడకపోతే చీకటిని గుర్తుపట్టలేం. వెలుగుంటేనే చీకటిని మనందరం కూడా గుర్తుపట్టగలుగుతాం. వాక్యపు వెలుగులో ఒక మనిషి దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఏ జీవితం చేస్తే మనం వెళ్ళగలుగుతాం అనేది చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధుల జీవితాల్లో దేవుడు వాటిని మనకు కనపరిచాడు. అంతేకాకుండా వాక్యపు వెలుగులో కూడా దేవుని ఆత్మ మనం దేవుని యొద్దకు ఎలా చేరాలి, ఏ గుణాలు ఉన్నప్పుడు, ఏ జీవితం చేసినప్పుడు మనం చేరగలము దేవుని యొద్దకు అనే విషయాలు దేవాది దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, వెలుగు సంబంధమైన గుణాలు మనకు తెలియకపోతే చీకటి రెండూ కలిపి అగాధంలోకి వెళ్ళిపోతాయి, కటిక చీకటిలోకి వెళ్ళిపోతాయి.
అంటే ఖచ్చితంగా చీకటిని గుర్తుపట్టాలంటే వెలుగు రావాలి, వెలుగు ప్రత్యక్షపరచబడాలి. గమనించారా? వెలుగు గనుక ప్రత్యక్షపరచబడకపోతే చీకటి గుణాలు మనకు అర్థం కాదు. అందుకనే దేవుని సన్నిధి ఎప్పుడూ కూడా మనల్ని ఎన్ని రకాల శక్తులు మోసం చేస్తున్నాయో అవన్నీ కూడా బట్టబయలు చేయబడతాయి. ఇప్పుడు ఎవరైనా ఈ కూటానికి రాలేదనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏం తెలీదు? వెలుగు తెలియదు. వెలుగు తెలియకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే చీకటిలోకి వెళ్తారు. గమనించారా? చీకటిలోకి వెళ్ళిపోతారు. బిడ్లారా, వాక్యం ఎప్పుడు కూడా ఒక వెలుగు. ఈ వెలుగును మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. పెట్టుకున్నాను. ఈ వెలుగును మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. వెలుగు గుణాలే చీకటిని తరమగలుగుతాయి. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ విశ్వాసం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో మనకు తెలియాలి. ఒకటి అబద్ధపు విశ్వాసం ఉంటుంది, రెండవది వ్యర్థమైన విశ్వాసం ఉంటుంది, మూడవది దెయ్యపు విశ్వాసం ఉంటుంది. ఇంకా చాలా రకాలు ఉంటాయిలేండి. నాకు తెలిసి ఇంకోటో రెండో ఉండాలి, మరి చానాళ్ళు అయిపోయింది. కాబట్టి ఏ విశ్వాసం చేత మనం దేవుని యొద్దకు చేరుతున్నామనేది తెలియాలి. ఒకవేళ అది తెలియకపోతే ఖచ్చితంగా మనందరం కూడా మోసగించబడతాం. అందుకని హెబ్రీ పత్రికలో అపోస్తులుడైన పౌలు ఆ మాట రాస్తాడు. చదవండి నాన్న. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు. గమనించారా? అంటే పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేడు, ప్రభు దగ్గరికి వెళ్ళలేడు. ఇప్పుడు చూడకపోతే కన్నులుంటేనేగా చూడగలిగేది. చూడకపోతే ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలిసిద్దా? తెలియదు. ముందర చూడగలగాలి. చూస్తే ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాం అనేది తెలుస్తుంది. కాబట్టి వాక్యం ఎప్పుడూ కూడా మార్గాన్ని చూపిస్తుంది. అంటే మనకు సరైన చూపుని, ఆత్మీయ జ్ఞానాన్ని ఇస్తుంది. గమనించారా? ఇప్పుడు ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయనకి ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే దేవుడు చెప్పే విశ్వాసం ఏంటి? పరిశుద్ధత కలిగి ఉంటేనే మనం దేవుని దగ్గరికి వెళ్తామనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ఏం చేస్తుంది? పరిశుద్ధత లేకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోయినా, మన మనసు మనం ఆల్రెడీ దేవుని దగ్గరికి వెళ్ళగలము అనేటువంటి ఆలోచన చేత నడిపిస్తూ ఉంటుంది. అంటే మన హృదయమే అన్నిటికంటే మోసకరమైనదిగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అందుకని ఈ రోజుల్లో చాలామంది ఎంతో ధైర్యంగా ఉంటారు. ఎలాగా? మేము దేవుని దగ్గరికి వెళ్ళగలం, మేము దేవుని దగ్గరికి చేరగలం, దేవుని యొద్దకు మేము చేరగలం అనేటువంటి ధైర్యం ఉంటుంది. ఆయన అంటాడు, పరిశుద్ధత కావాలబ్బాయి, పరిశుద్ధపరచబడినప్పుడే మనం దేవుని యొద్దకు చేరగలం అని దేవుడు చెప్తూ ఉంటాడు. మన హృదయం ఏమంటుంది? మన హృదయం ఎలాగున్నా పర్వాలేదు, మనం దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అని అడ్జస్ట్మెంట్ చేస్తుంది. గమనించారా? ఈరోజు మీరు ఎంతమంది అయితే వచ్చారో అంతమంది ఖచ్చితంగా దేవుని యొక్క సంగతులు, మనము వెలుగు సంబంధమైన సంగతులు,
మన హృదయం ఎలా మనల్ని మోసం చేస్తుందో ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇవన్నీ గ్రహించుకునేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ 3 దినాలు మనం శుద్ధీకరణలో కీర్తనల పుస్తకం 15వ అధ్యాయం ధ్యానం చేయబోతున్నాం. మనం ఈ కీర్తనల పుస్తకం 15వ అధ్యాయము ఈ 3 దినాలు శుద్ధీకరణ కూటాల్లో మనం ధ్యానం చేసుకోవాలని నాకు ఆలోచన కలిగింది. ఇందులో చాలా పాఠాలు ఉంటాయి. ఈ 15వ కీర్తనలో చాలా పాఠాలు ఉంటాయి. ఆ 15వ కీర్తన మొత్తం 6 వచనాలు నాన్న, 5 వచనాలు. 5 వచనాల్లో మనం నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉంటాయి. 1 కాదు 2 కాదు. కనుక ఈరోజు శుద్ధీకరణ కూటాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా నేర్చుకుందాం. మొట్టమొదట వాక్యాన్ని నేర్చుకునే ముందర మనకేమర్థం కావాలంటే పరిశుద్ధత లేకుండా మనం దేవుని యొద్దకు చేరలేము, ఆయనతో సహవాసం ఉండదు. మనల్ని మోసం చేసేది మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. పర్వాలేదు, నీకేం కాదు, నువ్వు మంచోడివి అని చెబుతుంది. చూడండి, మన మంచితనం ఎప్పుడూ కూడా శరీర సంబంధమైన మంచితనం ఉంటుంది. ఇప్పుడు చూడండి, దుర్జనుడు హృదయంలోంచి దుర్విషయాలు వచ్చును అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం చేత శరీర సంబంధమైన అతిక్రమాల్లో మనం ఉన్నాం. అతిక్రమాల్లో దేవుని నీతిని కనబరిచే జీవితం మనలో ఉండదు. నా మాట జ్ఞానంగా అర్థం చేసుకోండి. అంటే దుర్జనుడు హృదయం నుంచి దుర్విషయాలే వస్తాయి కానీ మంచి విషయాలు రావు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక పాపి హృదయం నుంచి పాపపు తలంపులే వస్తాయి కానీ ఒక చెత్త కుండీలో నుంచి చెత్తే వస్తుంది కానీ మంచి గుణ లక్షణాలు రావు. దయచేసి ఈ మాటను జ్ఞానంగా అర్థం చేసుకోండి. మంచి గుణ లక్షణాలు రావు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, మన హృదయం కాదు, ఇప్పుడు దేవుని మాట చేత నూతన సృష్టిగా మనం మార్చబడాలి, న్యూ క్రియేషన్ అవ్వాలి. ఎలాగా? వాక్యము చేత. అంటే వాక్యము ఏ విషయాలైతే చెబుతుందో ఆ విషయాలు ప్రకారంగానే మనము పరిశుద్ధపరచబడతాము. వాక్యం కోరుకున్న జీవితం కనుక మనలోకి వస్తే ఆ వాక్యములో నుండి దేవుని యొక్క సంగతులు మనం చేయగలుగుతాం. గమనించారా? ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క వాక్యంలో నుండి వస్తుంది. అంతేగాని మన శరీరం నుంచి రాదు. మన శరీరంలో మన హృదయం మనల్నే మోసం చేసేది. మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది. మన శరీరంలో నుంచి మనల్ని మోసం చేసేది ఎలా వస్తుందంటే శరీర ప్రేమ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనతో పాటు మన పిల్లలు రారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? వాడు రాపోయినా పర్వాలేదులే, మా నాన్నగారి కాపలా ఉంటే బాగుండు, అదొక దెయ్యం. ఇంకో దెయ్యం ఉంటుంది, మా ఆయనతో పాటు మా పిల్లలు వెళ్తే బాగుండు, ఇదొక దెయ్యం. ఇంకో దెయ్యం ఉంటుంది, ఏది రేష్మి దెయ్యం, ఏది ఏటో పోయింది, అదొక దెయ్యం. ఇలాగా వింత వింత దెయ్యాలు ఉంటాయి. ఈ శరీర ప్రేమ ఎన్నడూ కూడా ఒక మనిషిని దేవుణ్ణి కలుసుకునే విధంగా నడిపించదో. ఇదే నిన్న చెప్పింది. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ మాటలంటే ఇయే. ప్రపంచంలో దేవుడు ఆయన పద్ధతి ఎన్నడూ కూడా మార్చుకోడు, ఆయన సిస్టమ్ను మార్చుకోడు. ఆయన ఒక మార్గాన్ని చూపించి ఆ మార్గం ద్వారా వస్తే నేను కలుసుకుంటాను అని చెప్పాడంటే ఖచ్చితంగా మనం ఆ మార్గంలో ప్రయాణం చేస్తేనే కలుసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, వాక్యం యొక్క వెలుగు కంటే షాపింగ్లు, రోడ్లెమ్మటి ఇళ్ళు, ఆ ఇళ్లల్లో కూర్చోవటం, ఇవన్నీ అన్క్లీన్ స్పిరిట్స్, ఒక చీకటికి సంబంధించిన దురాత్మలు ఇవి.
మన ప్రేమలన్నీ కూడా శరీర సంబంధమైన ఉద్రేకాల చేత ప్రేరేపించబడతామే కానీ దేవుని వాక్యాన్ని కానీ దైవజనుల మాట కానీ ఏమాత్రం కూడా చోటు ఇవ్వం. ఇదే పెద్ద దురాత్మ. ఈరోజు ఈ 15వ కీర్తన ధ్యానం చేయాలంటే మనకి అసలు మనం ఏమై ఉన్నామనేది మనం పరీక్షించుకోకపోతే ఈరోజు చదివే 15వ కీర్తన మనకు అర్థం కాదు. నా మాట చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. 3 దినాలు మనం ఈ వాక్యాన్నే మనం నేర్చుకోబోతున్నాం. 3 దినాలు ఈ వాక్యాల ద్వారా మనం చాలా రకాలుగా మనం శుద్ధీకరించుకోవలసినటువంటి అవసరతలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం పరిశుద్ధపరచుకోవాలి. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం. చూడండి, చాలామంది ఉన్నారు, కానీ అంతమందిలో మీరే దేవుని దయను పొందిన వాళ్ళు. గమనించారా? మీరే దేవుని యొక్క కనికరాన్ని పొందినవాళ్ళు. అందుకనే ఒక తండ్రిగా ముఖ్యంగా మన నిర్ణయాల్లో క్వాలిటీ రావాలి. మన ఆలోచనలో క్వాలిటీ రాకుండా లేఖనాలు వినటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దుర్జనుడు హృదయంలోంచి సద్విషయాలు రావు. చెత్తలో నుంచి చెత్తే వస్తుంది. ఆజ్ఞ అతిక్రమం యొక్క పాపం చేత ఇన్ని 100 తరాల ప్రజలు కూడా మోసపోయారు, కానీ ఆజ్ఞ అతిక్రమంలో రక్షించబడిన వాళ్ళు ఎవరూ లేరు. ఆజ్ఞ అతిక్రమంలో పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. దయచేసి ఈరోజు రాత్రి దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనలను మనం విమర్శించుకుంటే మంచిది. మనం విమర్శించుకోకపోతే ఏ ప్రయోజనం లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే ప్రాణం పోయినా, జబ్బు మీద ఉన్నా, మరణ పడకలో ఉన్నా వెళ్ళి అక్కడ కూర్చోవాలి. అంతకంటే లాభకరమైంది మన జీవితంలో ఈ దేనిని ఎంచుకున్నా నువ్వు మోసపరిచే విశ్వాసాన్ని నమ్మావు అని అర్థం. గమనించారా? నేను ఒకటే చెప్తున్నాను, ఏ రోజు నిర్లక్ష్యంగా ఉన్నావో ఆ రోజు ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి జీతం వస్తుంది. మన క్రియలకు ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఒక తండ్రిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నా, ఊరికే ఆశామాశాలుగా తీసుకోమాకండి. దేవుని ఆత్మ దర్శించే కాలంలో ఎంత శ్రమైనా నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా దేవునికి చోటు ఇవ్వాలి. ఇవ్వకపోతే నష్టపోయిన రోజున గుండెలు పగిలేటట్టు ఏడ్చిన నీకు ఆదరణ దేవుని దగ్గర నుంచి రాదు. నిన్ను మోసపరిచే వాళ్ళ దగ్గర నుంచే ఆదరణ వస్తుంది. జాగ్రత్త. ఒక తండ్రిగా ఈరోజు రాత్రి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, బీ కేర్ఫుల్. కొంతమంది తల్లిదండ్రులు ఇంత ఉంటారు, పిల్లలు దూరంగా ఉంటారు. చాలా దారుణం. దేవుని వాక్యానికి అందరూ సరెండర్ అవ్వాల్సిందే. తల్లులు వచ్చి, పిల్లలు వచ్చి, భర్తలు వచ్చి, భర్తలు రాక పిల్లలు రాక ఇలాంటి పిచ్చి పిచ్చి పద్ధతులు నేర్చుకోమాకండి. దేవునికి ఖచ్చితంగా కుటుంబం అంతా చోటు ఇవ్వాలి. రెప్పపాట్లు చస్తే ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళాలి. పిచ్చి వేషాలు వేయొద్దు. రోషంగా ఉండండి. 4 రోజులు బతికినా దేవునితో సరిగ్గా బతకండి. లేకపోతే పోయి నామకార్థంగా బతకండి. మీ ముఖాలు చూడడం కన్నా మిమ్మల్ని విడిచిపెట్టి నేను త్వరగా వెళ్ళిపోవాలనే మనసే నాకు ఎక్కువగా ఉంటుంది. దయచేసి దైవజనులు దుఃఖపెట్టే బతుకులు బతకమాకండి. చూద్దాం. కీర్తనల పుస్తకంలో చదవండి నాన్న. కీర్తనల పుస్తకం 15వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. 5 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నివసింపదగిన వాడు ఎవరు? యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.
హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై. గమనించారా? నిరపరాధిని చెరపడానికి లంచం పుచ్చుకోడు, ఈ ప్రకారంగా చేయువాడు. గమనించారా? ఎన్నడూ కూడా కదల్చబడడు. 5 వచనాల్లో మొత్తం 11 రకాల గుణాలు ఉన్నాయి. 11 రకాల గుణాలు 5 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదటి వచనంలో ప్రశ్న ఉంది, 2వ వచనంలో ఆన్సర్ చెప్తున్నాడు. 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. 6వ వచనంలో దేవుడే మనకు వాగ్దానం చేస్తున్నాడు. గమనించారా? మొదటి 2 వచనాలు, మొదటి వచనంలో ప్రశ్న ఉంది, 2వ వచనంలో ఆన్సర్ ఉంది. 3వ వచనం నుండి 3, 4, 5 వచనాల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. 6వ వచనంలో దేవుడు మన కొరకు చేసిన వాగ్దానం ఉంది. 5 వచనాలు. 5వ వచనం చివరిలో దేవుడు చేసిన వాగ్దానం ఉంది. గమనించారా? ఇది 5 వచనాల యొక్క సారాంశం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మొదటి వచనం చదవండి నాన్న. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవరు? గమనించారా? మరలా మొదటి వచనం చదువునానా. చూడండి, నీ గుడారము అనంటే అతిథిగా ఉండటం. అంటే గుడారాలలో అతిథిగా ఉండటం. పైపెచ్చు అది ఎవరి గుడారం అంటే దేవుని గుడారం. గుడారం అంటే అర్థం ఏంటి? గమనించండి, గుడారం అంటే అర్థం ఏంటో తెలిసిన? గుడారం అంటే ఒక మందిరం అనొచ్చు. ఈ రోజుల్లో పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారము అని రాయబడి ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో 3 ప్లేసులు ఉంటాయి. ఒకటి ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో బలులు, నైవేద్యాలన్నీ జరుగుతాయి. పరిశుద్ధ స్థలములో పరిశుద్ధమైన జీవితం చేయడానికి గుర్తుగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం అంటే అర్థం ఏంటో తెలిసిన? దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి స్థలం. అంటే మానవుడు దేవుని కలుసుకునేటువంటి స్థలం అతి పరిశుద్ధ స్థలం. ఇదే గుడారం అంటే గుడారంలోకి ఎంటర్ అవ్వాలంటే మొట్టమొదట ఏం జరుగుతుంది? అక్కడ దాన్ని ఏమంటావు నాన్న? బలిపీఠం ఉంటుంది. అక్కడ ఏ గొర్రె పిల్ల అయితే అక్కడికి దేవునికి ప్రతిష్ఠించబడద్దో ఆ గొర్రె పిల్లని వధించి అక్కడ బలిపీఠం మీద పెట్టి కాలుస్తారు. కాల్చి బూడిద చేస్తారు. బూడిదైపోయిన తర్వాత ఆ బూడిదని పరిశుద్ధ స్థలంలోకి, తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్తారు.
అంటే ఎంట్రన్స్ అనంటే గుడారము యొక్క ఎంట్రన్స్ అనంటే మన రక్త మాంసాలు శరీర మాంసాలన్నీ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము చేత కాల్చబడాలి, బూడిదగా మార్చబడాలి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? అంటే ప్రత్యక్ష గుడారంలో మొదటి అనుభవంలో మనకేం కనపడుతుందంటే మరణను మనం అప్పగించుకునే జీవితం. అంటే ఏంటిది అది? చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. రోమాపత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా గమనించారా? మొట్టమొదట మెట్టు ఇది ఉండాలి. మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని యొద్దకు చేరాలంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉండాలంటే, ఆయన్ని కలుసుకోవాలంటే మన జీవితంలో ఏముండాలంటే మొట్టమొదట మనలో మచ్చ డాగు కళంకం లేకుండా పరిశుద్ధమైన దానిని దేవునికి అర్పించాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధమైన దానిని దేవునికి అర్పించాలి. ఇప్పుడు చూడండి, పాత నిబంధన కాలంలో దేవునికి బలి ఇచ్చేటప్పుడు, మన పాపాల నిమిత్తం బలి ఇచ్చేటప్పుడు ఆ బలికి అర్పించబడినటువంటి మరి గొర్రె మేక ఇవన్నీ కూడా చూస్తే వాటిల్లో మచ్చ డాగు కళంకం లేకుండా దైవజనుడి చేత అంగీకరించబడాలి. చాలామంది జీవితంలో దైవజనులు లేకపోయినా మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని పరలోకం వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. జాగ్రత్త, నీలో మచ్చ డాగు కళంకం లేకుండా ఒక దైవజనుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. దైవజనుడు మొట్టమొదట అంగీకరించాలి. దైవజనుడు చేత అంగీకరించబడిన తర్వాత ఆ బలిని దేవుడు ఒప్పుకుంటాడు. గమనించారా? దేవుడు ఒప్పుకోకపోతే ఆ బలిని దేవుడు అంగీకరించడు. మొదట అంగీకరించాలంటే దైవజనుడు అప్రూవల్ చేయాలి. ఎందుకంటే పరీక్షగా చూసి ప్రతి బిడ్డని పరిశుద్ధునిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టడానికి దైవజనుడు ప్రతి లోపాన్ని వెతికి పట్టుకొని మచ్చ డాగు కళంకం లేకుండా వారిని పరిశుద్ధపరుస్తాడు. అంటే పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. గమనించారా? ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లారా, మనందరినీ కూడా దైవజనుడు దగ్గరుండి పరిశుద్ధత వైపు నడిపించాలి. దైవజనుడి చేత అంగీకరించబడిందే పరలోకమందున్న దేవుడు కూడా ఒప్పుకుంటాడు. అందుకనే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘము అనంటే మచ్చ డాగు కళంకం లేకుండా, ముడత అట్టిది ఏది కూడా లేకుండా వాక్యము చేత ఉదక స్నానం చేయబడిందై పరిశుద్ధమైనదై దానినే సంఘం అంటారు. అందుకనే సంఘములో చేర్చబడిన మనము దేవుని యొక్క గుడారంలోకి వెళ్ళాలంటే, అతిథిగా మనం గుడారంలోకి వెళ్ళాలంటే మనందరం కూడా మన దేహాన్ని పరిశుద్ధతకు అప్పగించుకున్న వాళ్ళు మాత్రమే దేవుని యొద్దకు వెళ్ళగలరు. గమనించారా? అందుకనే హెబ్రీ పత్రికలో మనం ఇందాక చదువుకున్నాం కదా, పరిశుద్ధత లేకుండా ఎన్నడూ ఎవ్వరూ కూడా దేవునిని చూడలేరు, ఆయన యొద్దకు వెళ్ళలేరు. కనుక ఇప్పుడు మన హృదయం ఏం చేస్తుందంటే మనలను మనం మోసం చేస్తుంది. నువ్వు పరిశుద్ధత లేకపోయినా, లోక సంబంధమైన ఐకిక విచారాలు ఉన్నా, అవన్నీ నీ మీద పడి బలహీనతలో ఉంచినా నీకేం పర్వాలేదని నీ మనసే అబద్ధపు విశ్వాసాన్ని నీ మనసును ప్రేరేపించి మోసం చేస్తూ ఉంటుంది. అందుకనే ఈరోజు రాత్రి
దేవుని యొక్క వాక్యంలో దైవజనులు దావీదు మహాపరిశుద్ధునికి బయలుపరిచాడు. దేవుడు ఏమని బయలుపరిచాడు? ఆ మాట చదువునానా మళ్ళీ. కీర్తనల పుస్తకం 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఇప్పుడు చూడండి, ఆయన గుడారంలో ఆయన ప్రత్యక్షపరచబడతాడు. అంటే ఆయన గుడారంలోకి ఆయన దిగి వస్తాడు. గమనించారా? మందసం మీదకి 2 కెరూబుల మధ్యలోకి ఆయన ప్రత్యక్షమై వచ్చి మాట్లాడేవాడు. ఈరోజు రాత్రి మనందరం కూడా గుర్తుపట్టాలి, దేవుడు మాట్లాడేవాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడికి దిగిరాడు. పరిశుద్ధత లేని వాళ్ళ మధ్యలోకి దిగిరాడు. ఆయన మాట్లాడడు. గమనించారా? ఇప్పుడు నేనైనా మీకు వాక్యం చెప్పాలంటే పరిశుద్ధపరచబడిన శరీరంగా నేను ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా మనలను మనమే మోసపరుచుకుంటాం. దేవుని చేత అంగీకరించకపోతే మనలో నుండే దుర్బోధ వచ్చేస్తుంది. గమనించారా? అందుకని ఆయన 2 కెరూబుల మధ్యలో ప్రత్యక్షమై గుడారంలో నుండి ఆయన మాట్లాడేవాడు. అందుకని ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ప్రభా, ఆ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? అంటే పరిశుద్ధ పర్వతం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ పర్వతం అంటే పరిశుద్ధత ఒక పర్వతం లాగా ఉంటుంది. ఈ పర్వతాన్ని శత్రు దుర్భేద్యము ఛేదించడం కష్టం. ఎవరైనా యుద్ధం చేసేవాళ్ళు పర్వతం ఎక్కి కొండపైన ఉన్న వాళ్ళతో యుద్ధం చేయగలరా? మన ఇంటి చుట్టూ కోట, మన పట్టణం చుట్టూ, మన దేశం చుట్టూ సైన్యాలు ఉంటే వాళ్ళని దాటి ఎవరైనా ఇతర దేశస్తులు రాగలరా? అదే కొండ ఉంటే. అందుకనే పరిశుద్ధత అనేది ఒక కొండ. ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ఎవడు రాగలుగుతాడు? ఎవరు వస్తారు అంటే ప్రశ్న వేశాడు. ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ కూడా దేవుడిచ్చాడు. చదువునానా? యథార్థమైన ప్రవక్తన కలిగి. ఇప్పుడు ఎవరు వస్తారు ఆ పరిశుద్ధ పర్వతం మీదకి? గమనించారా? ఆ గుడారంలోకి ఎవరు వస్తారు? దేవుని చేత పరిశుద్ధతకు మన అవయవాలు దేవునికి, మన రక్త మాంసాలని, శరీరాన్ని పరిశుద్ధతకు అప్పగించాలి. అప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధమైన పర్వతం మీదకి ఎవరైనా ఎక్కగలరు. ఏంటి ఆ పరిశుద్ధ పర్వతం? ఏంటి ఆ పరిశుద్ధమైనది? మళ్ళీ చదువునా మాట. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఎవరు? యథార్థమైన ప్రవక్తన కలిగి. ఇప్పుడు చూడండి, పరిశుద్ధత అంటే ఏంటో తెలిసిన? పరిశుద్ధ పర్వతం అంటే ఏంటో తెలిసిన? యథార్థమైన జీవితమే మనిషికి పరిశుద్ధత. గమనించారా? యథార్థ జీవితాన్ని సంపాదించుకోవడానికి యథార్థమైన జీవితం ఎలాగుంటుందో బైబిల్లో ఎతికారా? తినటానికి, తాగటానికి, ఉద్యోగాలు చేయడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, నిద్రపోవడానికి, పనులు చేసుకోవడానికి, ఆస్తులను సంపాదించుకోవడానికి నానా దీని కొరకు ఖర్చు అవ్వడం తెలుసు. అంతేనండి రాయప్ప గారు? యథార్థతను మనం సంపాదించుకోవడానికి దేవుని దగ్గరికి రాగలమా? మనిషికి దేవుడిచ్చేది యథార్థత. అదేంటో తెలుసిన? పరిశుద్ధ పర్వతం. అదేంటో తెలుసిన? శత్రు దుర్భేద్యమైనది. అదేంటో తెలుసిన? నీ శత్రువులు నీ దగ్గరికి ఎక్కి రాలేరు. నీ విరోధులు నీ మీద దాడి చేయలేరు. అదే ఒక పర్వతం. యథార్థమైన జీవితమే మనిషికి ఒక పర్వతం. ఈ యథార్థత ఎక్కడ దొరుకుతుందో తెలిసిన? ఈ భూమండలం మీద ఎక్కడ దొరకదు. ఆ యథార్థత కొనుక్కుంటే వచ్చేది కాదు. ఆ యథార్థత దేవుని దగ్గరే దొరుకుతుంది. అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకపోతే నీకు యథార్థమైన జీవితం, యథార్థమైన శత్రు దుర్భేద్యమైనటువంటి పరిశుద్ధమైన పర్వతం అనే అనుభవం మన జీవితంలోకి రాదు.
పిల్లలారా, మీ హృదయం యొక్క తలంపుల చేత మోసగించబడొద్దు. దయచేసి పరిశుద్ధులు దేవుని సముఖంలో ఒక చక్కటి అనుభవాన్ని వాళ్ళు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే యథార్థత కావాలి. గమనించారా? యథార్థత కంటే ముఖ్యంగా మనకు ఏ అనుభవం కావాలో తెలిసిన ఆ మాటలు మళ్ళొకసారి, యెహోవా నీ గుడారములో, నెంబర్ 1 గుడారపు అనుభవాలు ఉండాలి. గుడారంలో 3 అనుభవాలు ఉంటాయి. ఒకటి, మన అర్పణ దేవుని చేత అంగీకరించబడే జీవితం. ఆ జీవితం పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి నడిపిస్తుంది. గమనించారా? అతి పరిశుద్ధ స్థలంలో దేవుని దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడేటువంటి యథార్థత దొరుకుతుంది. గమనించారా? ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. నువ్వు ఎలా పడితే అలా ఎత్తుకుంటే దొరికేది కాదది. తర్వాత అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథి అంటే అర్థం ఏంటో తెలిసినా అండి? అతిథి అంటే మన గురించి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళై ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను కుమారి సిస్టర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను వచ్చాను అంటే, అతిథిగా వచ్చానంటే, నా గురించిన సంగతులన్నీ కూడా కుమారి సిస్టర్ గారికి తెలియాలి. నేను ఎలాంటి వాడినో, నా జీవితం ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో, నా లైఫ్, నా జీవితం ఏంటో అన్నీ కూడా తెలియాలి. అప్పుడు తెలిసిన ఆ జీవితాన్ని అంగీకరించడమే కాకుండా అతిథికి సత్కార్యాలు చేయాలి. వారి కలిగిన దానిలో నుంచి వాళ్ళను సన్మానించాలి, గౌరవించాలి. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు రాత్రి ఎక్కడ ఎవరికి అతిథిగా ఉండాలంట? దేవాది దేవునికే మనం అతిథిగా ఉండాలంట. ఆయన గుడారంలో అతిథిగా మనందరం కూడా ఉండాలి. అంటే అర్థం ఏంటి? దేవాది దేవునికి మన గురించి అన్నీ తెలియాలి. మన విషయాలు కూడా, దేవుని విషయాలు కూడా మనకు తెలియాలి. ఇప్పుడు నేను కుమారి సిస్టర్ గారి ఇంటికి వచ్చాను. కుమారి సిస్టర్ గారు నేను వెళితే నన్ను సన్మానించగలిగిదా లేదా అనే విషయాలు కూడా నాకు తెలియాలి. అంటే ఒకరి గురించినటువంటి ఒకరి సంగతులు పూర్తిగా తెలిసిన అనుభవమే అతిథి అనేటువంటి మాటకు అర్థం. గమనించారా? అంటే యథార్థత నేర్చుకోవడానికి మనకి మొట్టమొదట ఆయన గుడారపు అనుభవాల్లో ఆ 3 అనుభవాలు తెలియాలి. రెండవది, ఆయన గురించి మనకన్నీ తెలియాలి, మన గురించి ఆయనకు అన్నిటి తెలియాలి. అందుకనే అతిథిగా ఉండదగినటువంటి జీవితం మనలో కనపడాలి. ఈ 2 అనుభవాల తర్వాత నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? చూడండి, నివసించడం అంటే అర్థం ఏంటి? నివసించడం అంటే నీ ఇల్లు వాకిలు చూడండి, ఎండకి, వానకి, చలికి, గాలి తుఫాన్లకి, ప్రమాదాలకి అన్నిటిని కూడా తట్టుకొని కాపాడేదే నీ గుడారం. గమనించారా? కాపాడేదే ఇల్లు అంటే నివాసం. నివాసం ఎందుకు కట్టుకుంటాను చెప్పండి? చలి, ఎండ, వాన, వర్షం అన్నిటి నుండి కాపాడుకోవడానికే నివాసాన్ని కట్టుకునేది, గృహాన్ని కట్టుకునేది. ఇప్పుడు పరిశుద్ధత అనేది నీ జీవితానికి ఎలాంటిది? పరిశుద్ధత అనేది ఒక గుడారం లాంటిది. అంటే ఏ ప్రమాదం వచ్చినా కూడా నిన్ను కాపాడగలిగింది ఏంటో తెలిసిన పరిశుద్ధత. చప్పట్లు కొట్టండి అందరూ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నిన్ను కాపాడేది పరిశుద్ధత అయితే, ఈ లోక సంబంధమైన జ్ఞానం నిన్ను కాపాడేది డబ్బు అంటది.
నిన్ను కాపాడేది వెండి బంగారం అంటది, నిన్ను కాపాడేది ఆస్తిపాస్తులు అంటది. శత్రువు నుంచి, ప్రమాదాల నుంచి, నరకం నుండి నిన్ను కాపాడేది ఏమని చెబుతూ ఉంటుంది అపవాది? ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏమని చెబుతుందంటే, నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా డబ్బు సంపాదించు, నువ్వు అన్ని విషయాల్లో యోగ్యుడిగా ఉండు, అవన్నీ నీకు డబ్బు సంపద అన్నీ ఉంటే అన్నిటిలో నువ్వు కాపాడబడతావని చెబుతారు. ధనము సమస్త కీడులకు మూలమని రాయబడి ఉంది. గమనించారా? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను బ్రతిమలాడుకుంటున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిన్ను కాపాడగలిగింది నీ పరిశుద్ధతే, యథార్థమైన జీవితమే. ఆయన గుడారంలో ఆయన ప్రత్యక్షమై ఆయన మాట్లాడే వాక్యమే నీకు భవిష్యత్తును గురించి తెలియజేసేది. నిన్ను మోసం చేసే నీ హృదయం నుండి కాపాడేది దేవుని యొక్క వెలుగే, వాక్యపు వెలుగే. చీకటిని తరమగలిగేది వాక్యపు వెలుగే. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించారా? మళ్ళొకసారి చదువున్నాను ఆ మాటలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇప్పుడు చూడండి, ఆన్సర్ ఇస్తున్నాడు. రెండవ వచనంలో ఆన్సర్ దొరుకుతుంది. మొదటి వచనంలో ప్రశ్న అడిగాడు, రెండవ వచనంలో ఆన్సర్ వస్తుంది. ఏమని? ఇప్పుడు యథార్థత కలిగి ఉండటమే కాదు, యథార్థత ఇప్పుడు కూడా ప్రవర్తనలో చూపించాలి. గమనించారా? యథార్థత ఎప్పుడు కూడా దేవుని ఎదుట రుజువు చేస్తుంది. మనందరి దగ్గర ఉన్న యథార్థత మనుషుల దగ్గర రుజువు చేస్తుంది, కానీ దేవుడిచ్చే యథార్థత ఆయన దగ్గర మనలను రుజువు చేస్తుంది. అంటే దేవుడు నీవు యథార్థపరుడు అని దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇస్తాడు. గమనించారా? అంటే యథార్థపరుడు అనేది సాక్ష్యానికి సంబంధించింది. దేవుడే నీ కొరకు సాక్ష్యం ఇచ్చేది. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండి, గమనించారా? నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా ఇది ఈ జీవితం ఎవరిలో ఉంటుందో వాళ్ళంట దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండగలరు అని చెప్తున్నాడు. నెంబర్ 1 మొదటి వచనం ప్రశ్న, రెండవ వచనం ఆన్సర్. గమనించారా? రెండవ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు. ఇప్పుడు చూడండి, అలాంటి వాడి జీవితంలో నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందలు మోపడు. గమనించారా? ఒక ప్రశ్న అడిగాడు, దానికి ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. దావీదు, ప్రభా నేను నీ గుడారంలో నివసించాలంటే నేనేం చేయాలి? ఎలాంటి వాడు నీ దగ్గరికి రాగలడు? ఎలాంటి వాడు నీ దగ్గర అతిథిగా ఉండగలడు? ఎలాంటి జీవితం చేస్తే నేను నీతో కలిసి నివాసం ఉండగలుగుతాను? ప్రభా కృపనివ్వండి అని అడిగితే వెంటనే దేవుడు చెప్పేశాడు. ప్రశ్న అడిగిన వెంటనే దేవుడు ఆన్సర్ ఇచ్చేశాడు. బాబు, ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలిసిన? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. గమనించారా? ఒకవేళ అలాంటి వాళ్ళను మనం గుర్తుపట్టాలంటే
అలాంటి వాడు నాలుగుతో కొండెమలాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందలు మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతని వాని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, నష్టము కలిగినా కూడా మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీలకివ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ చివరి మాట దేవుడు మన కొరకు చేసే వాగ్దానం. ఏంటిది? ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటాడంటే, ఈ పైన చెప్పిన వచనాల ప్రకారంగా ఎవడైతే చేస్తాడో దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నడూ కూడా కదల్చబడడు. గమనించారా? ఇవన్నీ కూడా జస్ట్ వివరణ, అంటే ఆ 5 వచనాల్లో ఉన్నటువంటి అనుభవాలను గురించి జస్ట్ వివరణ అంతే. గమనించారా? ఇదే వివరణ ఇదే ఇంకొక కీర్తనలో కూడా ఉంది. ఇదే సేమ్ ప్యాటర్న్. చాలా అద్భుతం అనిపిస్తుంది నాకు. ఇలాంటివి నేను మొత్తం ఒక 3 చూశాను నేను. ఆ మాట కూడా కొంచెం జ్ఞాపకం చేస్తాను. చూడండి, 24వ కీర్తన. 24వ కీర్తన చదవండి నాన్న. 24వ కీర్తన చూడండి. ఎన్ని వచనాలు ఉన్నాయి నాన్న? 10 వచనాలు. 24లో 10 వచనాలు ఉన్నాయి. 10 వచనాల్లో మొదటి 3 వచనాలు క్వశ్చన్, 4 నుంచి ఆన్సర్లు ఉంటాయి. గమనించారా? తర్వాత వాగ్దానాలు ఉంటాయి. సేమ్ ప్యాటర్న్. 15వ అధ్యాయం ఏ విధంగా ఉంటుందో ఎగ్జాక్ట్లీ 24వ అధ్యాయం కూడా అలానే ఉంటుంది. చదవండి నాన్న. భూమియు దాని సంపూర్ణతయు, లోకముయు దాని నివాసమును యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. ఇప్పుడు చూడండి, 3వ వచనంలో మొదటి వచనమేమో మొదటి 2 వచనాలు ప్రశ్న అడిగాడు. అయ్యా, భూమిని దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు అన్నీ కూడా నీవే కదయ్యా. ఆయన సముద్రముల మీదను సముద్రము మీద దానికి పునాది వేసెను, ప్రవాహముల మీదను దానిని స్థిరపరచు. అంటే ఇక్కడ ఈ మొదటి 2 వచనాల్లో ఏమేమి చూపిస్తున్నాడు? భూమి, దాని సంపూర్ణత, దానిలో నివాసం ఉండే ప్రజలు, అలాగే సముద్రములు, జలచరరాశులు అన్నీ, సర్వ ప్రకృతులు అన్నీ కూడా, వాటన్నీ కూడా అవన్నీ కూడా నీవే కదయ్యా. అవన్నీ నీవే కదా ప్రభువా, నువ్వు సృష్టిస్తే అవన్నీ పుట్టినే కదా అని అన్నాడు. ఇప్పుడు చూడండి, 3వ వచనం. యెహోవా చూసారా? మళ్ళీ 15వ కీర్తనలో ఏ విషయాలు అయితే ఉన్నాయో సేమ్ అదే విషయం అడుగుతున్నాడు. అయ్యా, నీ పరిశుద్ధమైన పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? గమనించారా? అక్కడ 15వ కీర్తనలో కొన్ని విషయాలు చెప్పాడు, 24వ కీర్తనలో కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ భూమి, దాని సంపూర్ణత, భూలోకంలో ఉన్న మనుషులు వాళ్ళందరూ కూడా, అలాగే సముద్రములు, జలరాశులు,
ఇవన్నీ కూడా దేవునివి అనే విషయాలు ఎవరికి అర్థమవుతాయి అంటే పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కినప్పుడు వీటి సంగతి అంతా అర్థమైంది. అంటే భూమి ఆకాశాల మీద ఆయన మహిమ ఎలాగుంది, సర్వ ప్రకృతుల మీద ఆయన మహిమ ఎలాగుంది, మనిషి మీద ఆయన మహిమ ఎలాగుంది, ఆయన మహిమా ప్రభావాలు భూమి ఆకాశాల మధ్యలో ఎలాగున్నాయో అర్థం కావాలంటే అయ్యా నీ పరిశుద్ధత నాకు అర్థం కావాలి. పరిశుద్ధమైన పర్వతం ఎవడైతే ఎక్కుతాడో భూమండలం మీద ఆ ప్రతి వస్తువుల మీద, మనుషుల మీద, సర్వ ప్రకృతుల మీద, భూమి ఆకాశముల మీద ఆయన మహిమా గుణాలు ఎలాగున్నాయో అర్థమవుతాయి. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే ఈ ప్రకృతులు నీకు అర్థం కాదా? అర్థం కాదు. ఈ సముద్ర జల రాశులు అర్థం కాదా? అర్థం కాదు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. గుర్తుపట్టగలుగుతున్నారా? అంటే దేవుని పరిశుద్ధత లేకపోతే ప్రకృతులు అర్థం కావు, భూమి ఆకాశాలు అర్థం కాదు, దేవుని మహిమా గుణాలు అర్థం కావు. ఇప్పుడు నీ జీవితంలో నీకు అర్థం కావాలన్నా, నిన్ను మోసం చేసే నీ హృదయం నిన్ను నువ్వు గుర్తుపట్టుకోవాలన్నా నీకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధత కావాలి. ఈ భూమండలం మీద భూమి ఆకాశాలు నీకు సర్వ ప్రకృతులు అర్థం కావాలంటే పరిశుద్ధత కావాలి. అంటే టోటల్గా ఈ ప్రపంచం అంతా నీకు అర్థం కావాలంటే నీకేం తెలియాలంటే దేవుని పరిశుద్ధత నీకు తెలియాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5వ వచనం వరకు చదువునానా? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. గమనించారా? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. గమనించారా నాన్న? అంటే ఈ జీవితం ఎవడైతే చేస్తాడో భూమి ఆకాశాలు నీకు అర్థమవుతాయి, సర్వ ప్రకృతులు నీకు అర్థమవుతాయి. భూమి ఆకాశాలు సర్వ ప్రకృతులు దేవుని యొక్క వాక్యానుసారంగా రాకడ గుర్తులను చూపిస్తాయి. గమనించారా? రాకడ గుర్తులను నీకు తెలియజేసేది ఏంటో తెలుసునా? ప్రకృతులు, భూమి ఆకాశాలు రాకడ గుర్తులను చూపించగలుగుతాయి. గమనిస్తున్నారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయనా? వాడు ఎవరు? ఆ 3-4 వచనాల్లో ఉన్నటువంటి జీవితాన్ని ఎవడైతే చేస్తాడో వాడికి ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఏంటి అయ్యి? తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని ఎదుకువారు కూడా అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్ములను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మలను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఈయనే ఈ మహిమ కలిగిన రాజు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు భూమండలం మీద మహిమను నువ్వు చూడకపోతే దేవుడు నీ కొరకు ఆయన చేసే కార్యాలు నువ్వు గుర్తుపట్టలేవు. గమనించగలుగుతున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు
మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గుర్తుపట్టారా నాన్న? ఒక ప్రశ్న అడగాల, దానికి ఆన్సర్ తీసుకోవాలా. ఆ జీవితం ఎవరైతే చేస్తారో దేవుని చేత ఆశీర్వదించబడతారు. అది క్రమం. గమనించారా? ఈ రోజున నీ ప్రశ్న ఏంటో తెలీదు, నువ్వే జీవితం చేస్తున్నావో తెలీదు, నీకు దేవుడు ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడో, నీ కొరకు ఏ వాగ్దానాలు ఆయన చేశాడో ఈరోజు నువ్వు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నావు. గమనించారా? ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారో తెలిసిన? చదవండి, నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. యెషయా పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం నుండి చదవండానా? యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా, గమనించారా? విస్తారమైన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల యొక్క క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకును మిమ్మల్ని అసలు రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యములు వ్యర్థములు, అవి నాకు అసహ్యములు. తేకండి అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూటములు జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నోర్చుకొనజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు. విసికియున్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. గమనించారా? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించు వారికి న్యాయము చేయుట నేర్పించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. చాలే. అంటే ఇశ్రాయేలు ప్రజలంతా ఏం చేస్తున్నారో తెలిసినండి? వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి రావాలంటే బలులు నైవేద్యాలు అన్నీ తీసుకొని వచ్చి దేవాది దేవుని నువ్వు అంగీకరించు అంటున్నారు. ఇప్పుడు చూడండి, మనందరం కూడా దశంభాగాలు ఇచ్చిన, దేవుని సన్నిధికి వచ్చిన, పరిచర్యలు చేసిన, మనం ఎన్ని దేవునికి ఇష్టకరమైనవి చేసినా ఉపయోగం లేదు. మరి దేన్ని బట్టి ఉపయోగం? ఆయన అంటాడు, నానా మీరు శుద్ధి చేసుకోండి, మీరు కడుక్కోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, దేవుని న్యాయమైన సంగతులు మీరు గ్రహించండి, దేవుడు కోరుకున్న జీవితాన్ని మీరు చెయ్యండి. గమనించారా? ఇప్పుడు చూడండి, వాళ్ళ కోట రానోళ్ళకి ఈ వెలుగు సంబంధమైన గుణాలు తెలుస్తాయండి. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, గుండెలు పగిలి బాధపడుతున్నా. దుర్దినాలు దగ్గరికి వచ్చేసినాయి. ఫంక్షన్లకి, దినాలకి, తద్దినాలకి, మరి బజార్లమ్మడి తిరగడానికి మాత్రం దర్జాగా వెళ్తున్నారు. ఎవరిని ఏమనలేకపోతున్నాను, నోరు మూసుకుంటున్నాను. ఏం చేస్తాను నేను?
పరిశుద్ధులు అలా లేరండి. పరిశుద్ధులు ఖచ్చితంగా చెప్తున్నారు, అయ్యా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని పరిశుద్ధత కావాలి, ఆయన ఇచ్చిన పరిశుద్ధ జీవితం కావాలి, ఆయన ఇచ్చిన యథార్థమైన జీవితం కావాలి, ఆయన ఇచ్చిన ధైర్యం కావాలి, ఆయన ఇచ్చిన విశ్వాసం కావాలి, ఆయన ఇచ్చిన పరిశుద్ధమైన జీవితం కావాలి, ఆయన ఇచ్చిన యథార్థమైన జీవితం కావాలి. ఆయన ఇచ్చిన వాటి ద్వారానే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళగలవు. ఆయన ఇచ్చిన గుణములు మాత్రమే నిన్ను నన్ను పరిశుద్ధపరచగలవు, నీతిమంతుడిగా మార్చగలవు. అప్పుడు మాత్రమే ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనలో పనిచేస్తాయి. ఈ రోజున చూడండి, చాలామంది వాగ్దాన కోటాలని చెప్పి ప్రతి 1 తారీఖున వాగ్దాన కోటాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వాగ్దానం ఎప్పుడు పనిచేస్తుందో తెలిసిన ఒక మనిషిలో ఆయన గుణాతిశయములను బట్టి, ఆయన గుణాతిశయములు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానాలు పనిచేస్తాయి. అది 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఆ ఒక్క మాట చదివి ముగించుకుందాం. తన మహిమను బట్టి, తన గుణాతిశయములను బట్టి, మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానమును వలన ఆమేన్. ఆ మహిమా గుణాతిశయములను బట్టి 4వ వచనం నుండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. గమనించారా? అమూల్యమైన ఆయన మహిమా గుణాతిశయములను బట్టి మనకు అమూల్యమైన ఆ వాగ్దానములను మనకిచ్చాడు. ఆ వాగ్దానాలు ఏం చేస్తాయి? దురాశలను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, ఏ స్వభావం వస్తుందో తెలిసిన? దైవ స్వభావమునందు దేవునికి మహిమ కలుగునుగాక. దైవ స్వభావంలోనికి మనం పాలివారం అవటానికే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళితే వాగ్దానాలు నీ దగ్గర పనిచేయవు. నీకు నచ్చిన భక్తి చేస్తే వాగ్దానాలు పనిచేయవు. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఒక పొల్లు సున్నా కూడా పోదు. ఆయన చెప్పిన పద్ధతిలోనే మనం ఆయన కలుసుకోగలుగుతాం తప్ప, ఆయన చెప్పిన పద్ధతిలోనే దిద్దుబాటు చేసుకుంటేనే జీవము గల దేవుని కలుసుకుంటాం తప్ప, మనకు నచ్చిన ప్రకారంగా జీవించడం వలన ఎన్నడూ కూడా ప్రభుని కలుసుకోలేం. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కలేం. శత్రువుల యొక్క దుర్భేద్యం నుండి విడిపించగలిగిన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కలేం. కాబట్టి దావీదు దేవుని సన్నిధిలో అదే బతిలాడుకుంటున్నాడు, అయ్యా నేను నీ పరిశుద్ధ పర్వతం ఎక్కడం వలన శత్రువులను జయించగలుగుతానని చెప్పి పరిశుద్ధ లేఖనం చెబుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనందరం కూడా ఈ వాక్యాలను బట్టి మనలను మనం దిద్దుకొని పరిశుద్ధపరుచుకొని ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కిన వాళ్ళే ఆయనతో నివాసం ఉంటారు. ఆయన గుణముల చేత మనం కాపాడబడగలుగుతాం. ఆయన చెప్పిన మార్గంలోనే జీవము గల దేవుని కలుసుకుంటాం తప్ప వేరొక మార్గం ద్వారా మనం ఎన్నడూ కలుసుకోలేం. మరి పరిశుద్ధులకు దేవుడిచ్చిన కృప మనకు కూడా, దావీదుకు అనుగ్రహించిన కృప మనకు కూడా ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రం నాయన. ఈ శుద్ధీకరణ కోటాల్లో నీ వాక్కును పంపి 15వ అధ్యాయంలో నుండి
మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయనా. ప్రభా, దావీదు ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ఆ జీవితం చెయ్యాలంటే ఇదిగో ఇలాంటి వారు మాత్రమే ఆ జీవితం చేయగలరని ప్రభా నీ లేఖనాలలో నుండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయనా. ఇదిగో నీ వాక్యం సెలవిస్తూ వచ్చింది నాయనా. ఇదిగో మేము పరిశుద్ధ పర్వతమైన ఇదిగో ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే అయ్యా యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడే, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అతడు దేవుని గుడారములో అతిథిగా ఉంటాడని నీ వాక్యం చెప్పింది నాయన. అటివాడు నాలుగుతో కొండెములాడకుండా, తన చెలికానికి కీడు చేయకుండా, తన పొనుగువారి మీద నిందలు మోపకుండా, వాని దృష్టికి నీచుడును అసహ్యుడును అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి వారిని సన్మానించును అని లేఖనాలు చెప్తున్నాయి. ప్రభా, మా జీవితంలో ఇలాంటి జీవితాలు కలిగి ఉన్నప్పుడే మేము నీ గుడారంలో అతిథిగా ఉండగలుగుతాము, పరిశుద్ధ పర్వతం మీద నివసించగలుగుతామని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రకారంగా నీ బిడ్డలమైన మాకు ఆ లేఖనాల్లో ఉన్న సర్వసంపూర్ణతను మీరు మాకు అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి మహిమగల రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.